ఓకే మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మీ గుడ్ క్లాసెస్ మార్నింగ్. నాకు యూజ్ అయ్యాయి మేడం. నేను స్కూల్‌కెళ్తున్నాను మేడం. నిన్నటి ఓహ్! నుండి ఓకే. వెరీ నైస్ తల్లి. అక్కడ స్కూల్‌లో గూడా ప్రిన్సిపల్ సార్ ఏమంటున్నారు, వేరే బ్రాంచ్ పెట్టారనమాట. మీరు టీచర్స్‌ని, ఆయమ్మని, పిల్లల్ని మీరే చూసుకోవాలి మేడం అని చెప్తున్నారు. నాకు మీ ఓకే. బ్లెస్సింగ్స్ కావాలి మేడం. నాకు అయ్యో! ధైర్యం అయ్యో! ఎప్పుడు ఉంటాయి తల్లి. ఆల్‌వేస్ నా బ్లెస్సింగ్స్ ఏంటండి. ఆల్‌వేస్ యూనివర్స్ బ్లెస్సింగ్స్ మీతోనే ఉంటాయి. యూనివర్స్ ఈస్ యువర్ బ్యాక్. ఆల్‌వేస్ బిలీఫ్ సిస్టమ్‌ని స్ట్రాంగ్ చేసుకోండి. మా సార్ గూడా ఇన్ని రోజులు ఒప్పుకోలే మేడం. 10 ఇయర్స్ నుండి ఒప్పుకోలేదు. ఇప్పుడు మీ క్లాస్‌లో జాయిన్ అయిన తర్వాతనే సరేలే అని చెప్పారు. చెప్పినందుకు సార్ గూడా నాకు మంచి పొజిషనే ఇయ్యాలనుకున్నారు ప్రిన్సిపల్ సార్ అక్కడ. నాకు వెరీ నైస్. అదే మేడం. థ్యాంక్ యూ మేడం. చాలా సంతోషంగా ఉందమ్మా. అట్‌లీస్ట్ మీరు 10 ఇయర్స్‌ని ఇప్పటికి మార్చగలిగారు. బికాస్ ఆఫ్ యువర్ బిలీఫ్ సిస్టమ్ తల్లి. ఇక నుంచి కూడా మీ వారిని అలాగే మీరు ఆహ్, మర్చిపోండి ఇంకా. 10 ఇయర్స్‌లో ఏం చేశారో మర్చిపోండి. క్షమించేయండి. అంతకు మించి ఏం చేయలేం మనం. ఓకే. ట్రూగా చెప్పాలి. అదే మేడం. క్షమించి అంటే ధైర్యం ప్రేమ పెరుగు. అనంటే ఏం చేయాలి మేడం? నేను మాట్లాడగలగాలి. అసలు నాకు మాట్లాడరాకపోయేది. మీ క్లాస్‌లో జాయిన్ అయిన తర్వాతనే మాట్లాడడం రావడం. నేను నేనే స్వయంగా స్కూల్ వెతుక్కొని, సారే నాకు 10 సార్లు కాల్ చేయడము, మా సార్ ఒప్పుకోవడము. ప్రిన్సిపల్ సారే నాకు కాల్ చేశారు. నేను ఒక్కసారే సార్‌కి కాల్ చేస్తే, సార్ నాకు 10, 20 టైమ్స్ కాల్ చేసి, "రామ్మా బావుంటది" అని చెప్పారు. ఆ వర్డ్స్ మా సార్ విని, ఒక టీచర్‌కి ఎన్ని నమస్కారాలొస్తాయమ్మా, మీలాంటోళ్ళు ఇంట్లో కూర్చుంటే ఏమొస్తది అని సార్ చెప్తే, మా సార్ విని దానికి ఒప్పుకున్నారు మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీ క్లాస్ వల్లనే ఓహ్! మేడం. సో హ్యాపీ తల్లి. చూసారా? అంటే ఎవరి చేత ఎప్పుడు ఎక్కడ ఏది చెప్పించాలో అలా చెప్పించింది యూనివర్స్. సో మీరు ఏం పొజిషన్ కోరుకున్నారో, మీరు పర్సనల్ క్లాస్ తీసుకున్నప్పుడు ఏం అడిగారో, ఏం చెప్తే మీరు ఫాలో అయ్యారో, అది మీరు ఫాలో అయ్యారు. సింపుల్ అమ్మా. సో మీరు అది కంటిన్యూ చేశారు. సో ఇక్కడ నుంచి మీ లైఫ్ చాలా బావుంటుంది. కొత్త థ్యాంక్ యూ లైఫ్‌ని మేడం. క్రియేట్ చేసుకోండి. ఓకే. సో మచ్. ఎంతొస్తుంది, ఏమొస్తుందన్నా కూడా అన్న దానికన్నా కూడా అమ్మ, ఎంత హ్యాపీనెస్‌లోకి మీరు షిఫ్ట్ అవుతున్నారనేది. ఇవన్నీ ఆనంద బాష్పాలే. నేను చెప్పలేను ఇక ఆ రోజు. ఈరోజు మీరు ఏడుస్తున్న మీరు రేపొద్దున ఆనందంతో ఏడ్చే రోజు ఒకటొస్తది అని మనిద్దరం మాట్లాడుకున్నామా లేదా ఇదే విషయాన్ని? యెస్. ఏమో జరిగిపోయిందా? హ్యాపీ. ఐయామ్ సో హ్యాపీ తల్లి. ఆ! ఈ టీయర్స్‌ని నేను యాక్సెప్ట్ చేస్తా. ఆ టీయర్స్‌ని నేను యాక్సెప్ట్ చేయను. సో హ్యాపీ బంగారం. ఇవన్నీ కూడా హ్యాపీ టీయర్స్. ఇక నుంచి మీ లైఫ్‌లో ఉంటే అవి హ్యాపీ టీయర్స్ అయి ఉండాలి. సాలరీ పెరిగింది మేడం. ఇంకా మంచి పొజిషన్ వచ్చిందండి. ఇంకా నేనే ఇంకా ఎక్కువ మందిని జాయిన్ చేశాను. ఇలాంటి గుడ్ న్యూస్‌లు అన్నీ మీ దగ్గర. ఇక చూడండి. ఇక నుంచి మీకు రిలీజ్ అంతా కూడా. బికాజ్ ఎందుకంటే వర్క్‌లోకెళ్ళిపోతున్నారు కదా! సో చాలా మర్చిపోతారు మీరు. చాలా చేంజ్ అయిపోతారు. ఒక రెస్పెక్ట్ స్టార్ట్ అయిపోతుంది మీకిప్పుడు. మీ హస్బెండ్ కూడా టీచర్ అంటే ఏంటండి అసలు? ఒక సమాజాన్ని చేంజ్ చేయడంలో వన్ ఆఫ్ ద పార్ట్ అండి. యూ ఆర్ ద బెస్ట్ అండ్ జాయ్‌ఫుల్ హ్యాపీయెస్ట్ టీచర్. మీ పిల్లలకి ఇదే నేర్పించండి. చదువుకున్నారా లేదా? వాళ్ళకి సబ్జెక్ట్ వచ్చిందా లేదా? సబ్జెక్ట్ అర్థమైందా లేదా మీద కాన్సంట్రేషన్ చేయండి. ఐయామ్ సో హ్యాపీ బంగారం. మమత, నివేదిత, మమత గారు. చేసిస్తే నాకు 2 టైప్స్‌లో గుర్తుంటుంది ఆల్‌వేస్. ఐయామ్ సో హ్యాపీ అండి. ఏదో చూడండి. మన పిల్లలు ర్యాంక్ కొడితే ఎలా ఉంటుందో అలా ఉంది ఇప్పుడు నాకు. సో హ్యాపీ చేంజ్ అయిపోద్ది. వాళ్ళ మీద మీకు పాజిటివ్ ఇంటెన్షన్ ఉంటే సరిపోద్ది తల్లి. మీరేమి ప్రత్యేకించి ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను మిమ్మల్ని ఎలా నమ్ముతాను? నా స్టూడెంట్స్‌ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు లైవ్ స్టూడెంట్. నాకు రికార్డెడ్ స్టూడెంట్స్ ఉంటారు. పర్సనల్ స్టూడెంట్స్ ఉంటారు. నేను మాట్లాడేటప్పుడు ఇవాళ కాకపోతే వీళ్ళ లైఫ్ ఖచ్చితంగా రేపు అనే రోజున మారుతుంది. మీకు ఎన్నాళ్ళు పట్టిందండి? 2 మంత్స్ కదా! 2 క్లాసెస్ నుంచి ఉన్నారు మీరు నాకు. 1 పర్సనల్ క్లాస్‌లో ఉన్నారు. మీకు ఎన్నాళ్ళు పట్టింది? 2 మంత్స్ పట్టింది. బట్ ఏమైతే చెప్తున్నామో మీరవి ఫాలో అవుతారు కదా! దాన్ని బట్టి మీ టైం డిసైడ్ అయిపోతుంది ఆటోమేటిక్‌గా. ఎన్నాళ్ళలో మారుతదనేది మీ టైమే డిసైడ్ చేస్తుంది. సో మీకు 2 మంత్స్ జస్ట్ 10 ఇయర్స్‌ని 2 మంత్స్‌లో క్లియర్ చేశారు మీరు. సింపుల్. అంటే అంత ట్రస్ట్ చేశారు. ఏం చెప్పామో అలా. సేమ్ ఇక్కడ గూడా మా ప్రిన్సిపల్ గారు నేనేం చెప్పినా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యూనివర్స్‌ని అడగండి. అసలు నేను ఏ టాబ్లెట్ కూడా వాడతలేను. ప్రతిదానికి టాబ్లెట్ వాడేదాన్ని. హ్మ్. హ్మ్. సరే ఇప్పుడు టాబ్స్ టాబ్లెట్స్ అన్ని వాడేసి అక్కడ పక్కన పడేసి మీ మీ ప్రేయర్ మిమ్మల్ని నేను
యాటిట్యూడ్ అన్నీ చేస్తూ ఉంటే నాకసలు ఏది యూజ్ కాలేదు మేడం ఇప్పటి వరకు కూడా. 2 ఓ మంత్స్ నైస్ తల్లి. స్టార్ట్ అయ్యి 2 డేస్ వేసుకోలేదు. ఓ సూపర్ సూపర్ తల్లి, కంగ్రాచులేషన్స్. బాడీ మాట వినడం స్టార్ట్ చేసి అందుకోసమే పనిచేస్తలేదు ఇంకా, బికాస్ ప్లాసిబో మీకు ఇలా పనిచేస్తుంది అనమాట. మీ థ్యాంక్ యూ. మాటలే మీ బాడీకి టాబ్లెట్స్. అది ఎలా పెంచుకున్నా పర్వాలేదు, మీరు నమ్మకాన్ని. ఓకే, ఎలా పెంచుకున్నా నా మాట వింటున్నదని మీరు అనుకున్నా, లేకపోతే మీ మాటే వింటుంది అనుకున్నా, ఎలా విన్నా వింటుంది మీ బాడీ. దట్స్ ఇట్. ఆ రెస్పాండ్ అవడం ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ. ఇలాగే థ్యాంక్ ఎప్పుడు యూ. సంతోషంగా, ఆరోగ్యంగా, డబ్బు, సంపద, ఐశ్వర్యంతో రోజు రోజుకి ఎదుగుతూ అందంగా, చక్కగా, హ్యాపీగా ఉండండి. సంతోషంగా ఉండండి. రోజు రోజుకి ఎదగండి. నాట్ ఓన్లీ యూ, ఆల్ మై స్టూడెంట్, ఎవ్రీబడి ప్లాన్ చేయండి. లైఫ్ చేంజ్ అయిపోతుంది ఖచ్చితంగా. ఓకేనమ్మా?